హలో గాయ్స్, ఈరోజు చూసినట్లయితే మనం ముఖ్యంగా మిడిల్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుందాం. అసలు మిడిల్ ఇంగ్లీష్ అంటే ఏమిటి? మిడిల్ ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ భాష చరిత్రలో మనం చూసినట్లయితే ఇట్లా 1100 ఏడీ నుంచి 1500 ఏడీ వరకు, అంటే 1100 ఏడీ నుండి 1500 ఏడీ వరకు అయితే ఉపయోగించినట్లయితే మనకు తెలుస్తుంది. ఇది ఓల్డ్ ఇంగ్లీష్ తర్వాత, అంటే ఓల్డ్ ఇంగ్లీష్ వచ్చిన తర్వాత ఈ మిడిల్ ఇంగ్లీష్ అనేది అయితే ప్రారంభమైంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మోడర్న్ ఇంగ్లీష్కు నెక్స్ట్ అయితే మోడర్న్ ఇంగ్లీష్ వచ్చిందని చెప్పేసి మనందరికీ తెలుసు. అసలు ఎందుకు దీనిని మిడిల్ ఇంగ్లీష్ అని అంటారంటే, మనకు మిడిల్ ఇంగ్లీష్ అనే దగ్గర మనకు తెలిసిపోతుంది. అంటే ఓల్డ్ ఇంగ్లీష్ తర్వాత ఈ మోడర్న్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో, ఈ రెండింటికి మధ్య ఉన్న భాగాన్ని మనం ఈ మార్పు దశ, ఓల్డ్ ఇంగ్లీష్ తర్వాత ఈ మార్పు దశ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి మనం మిడిల్ ఇంగ్లీష్ అని చెప్పేసి అంటూ ఉన్నాం. దీన్ని ఎక్కడ ఎక్కువగా యూజ్ చేసేవారు మరి అన్నట్లయితే, అధికంగా మనం చూసినట్లయితే ఇంగ్లాండ్ మరియు దక్షిణ స్కాట్లాండ్ ప్రాంతాల్లోనైతే ఉపయోగించేవారు. అదేవిధంగా మిడిల్ ఇంగ్లీష్లో యొక్క అప్పుడున్న పరిస్థితులకు ప్రధాన లక్ష్యాలు ఏమి ఉండేవి, అసలు ఎలా ఉండేది మరి మిడిల్ ఇంగ్లీష్ అని చూసినట్లయితే, ముఖ్యంగా ప్రొనౌన్సియేషన్ చూసినట్లయితే ఈ సైలెంట్ లెటర్స్ అనేవి అయితే అప్పుడు ఉచ్చరించేవారంటే ఇప్పుడు మనం సైలెంట్ లెటర్స్ ఏవైతే అంటున్నామో వాటిని కూడా వాళ్ళు వాటిని కూడా వదిలిపెట్టకుండా చెప్పేవారన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే కేఎన్ఐజిహెచ్టీ అంటే మనం ఏమంటూ ఉంటాం, నైట్ అని అంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఏం చదువుతారు, ఇక్కడ ఉన్న సైలెంట్ లెటర్ని కూడా కలిపి ఏమని చదువుతారు అన్నట్లు కిహ్నుట్. ఇప్పుడు కేఎన్ఐజిహెచ్టీ మనం ఏమంటాం నైట్ అంటాం, కానీ వాళ్ళు ఏమంటారు కిహ్నుట్ అంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఐని కూడా వాళ్ళు వదలకుండా అలా చదవారన్నమాట మిడిల్ ఇంగ్లీష్ టైంలో. అదేవిధంగా మనం చూసినట్లయితే ఓల్డ్ ఇంగ్లీష్ టైంలో ఉన్న కష్టమైన ఎండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తానికైతే మారడం అయితే జరిగింది. ఈ పదాలు కానీ అవన్నీ చూసినట్లయితే మోడర్న్ ఇంగ్లీష్గా మారడం అయితే మొదలైపోయింది. అదేవిధంగా వొకాబులరీలో కూడా చాలా పెద్ద మార్పు వచ్చింది. నార్మల్ ఫ్రెంచ్ ప్రభావం కూడా ఎక్కువగా లా, గవర్నమెంట్, ఫ్యాషన్, ఫుడ్ వంటి పదాల నుండి కూడా మనం చూసినట్లయితే ఫ్రెంచ్ నుంచే వచ్చినాయి. ఇవన్నీ కూడా ఏమేమి వచ్చినాయి అంటే మరి చూసినట్లయితే లా కానీ, గవర్నమెంట్ కానీ, ఫ్యాషన్, ఫుడ్ ఇవన్నీ పదాలు కూడా ఫ్రెంచ్ నుంచి అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఈ జస్టిస్, కోర్ట్, ప్రైజ్ ఇలాంటి పదాలన్నీ కూడా మిడిల్ ఇంగ్లీష్ టైం నుంచి చూసినట్లయితే ఈ ఫ్రెంచ్ ప్రభావం వల్ల ఇవన్నీ రావడం జరిగింది. ఈ కాలంలో ముఖ్యంగా ఈ మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో మనం చూసినట్లయితే ఎవరు మరి గొప్ప సాహిత్యం కానీ, గొప్ప రైటర్గా ఎవరున్నారు, పెద్ద పోయిట్గా ఎవరున్నారు అని చెప్పేసి మనం చూసినట్లయితే జెఫ్రీ చౌదర్ మన అందరికీ తెలుసు, ది క్యాంటర్బరీ టేల్స్ అని చెప్పేసి రాయడం అయితే జరిగింది. అలాగే అదేవిధంగా విలియం లాంగ్లాండ్, అదేవిధంగా సర్ గావిన్ అనే పోయిట్ కూడా ఉండడం అయితే జరిగింది, మనందరికీ తెలుసు. ఇదే విధంగా మిడిల్ ఇంగ్లీష్ చూసినట్లయితే ఎందుకు ముఖ్యమైనది మరి మోడర్న్ ఇంగ్లీష్కు ఇదైతే బేస్ని ఇచ్చింది అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఇంగ్లీష్ అనేది ఏదైతే లేదు, ఒకవేళ ఓల్డ్ ఇంగ్లీష్ లేకపోతే మనకు మిడిల్ ఇంగ్లీష్ అనేది వచ్చేది కాదు. మిడిల్ ఇంగ్లీష్ అనేది లేకపోతే మనకు ఈ మోడర్న్ ఇంగ్లీష్ అనేది అయితే వచ్చేది కాదు. అదేవిధంగా ఇది ఇంగ్లీష్ సాహిత్యంలో రెనెసాన్స్కి ఒక దారిని ఏదైతే క్రియేట్ చేసింది అన్నట్లు ఇది మనకు ఈ మిడిల్ ఇంగ్లీష్ అన్నమాట. ఇది గాయ్స్, థ్యాంక్ యూ.